హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. ఈరోజు మనం అమరావతిలో జరుగుతున్న ఈ డెవలప్మెంట్ పనుల గురైతే చూద్దాము. మనం ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ జడ్జీస్ బంగ్లాసు, అలానే మినిస్టర్స్ బంగ్లాసు, అలానే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్కి సంబంధించిన పనులు ఎలా ఉన్నాయన్నది మీకు అయితే చూపిస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇవి చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి జడ్జెస్ బంగ్లాస్ అనమాట. ఈ జడ్జెస్ బంగ్లాస్ అన్నీ కూడా దాదాపు అయితే పనులు పూర్తయితే అయినాయి అనమాట. ఇక్కడ మీరైతే చూడొచ్చు, ఇక్కడ ఈ ప్రాంతం అంతా వెళ్ళేటప్పుడు ఎలా ఉంది అన్నది కూడా మనం ఒక 15 రోజుల క్రితం అయితే వీడియో అయితే చేసామండి. ఇప్పటికి ఎంత మార్పు వచ్చిందో మీరైతే చూడొచ్చు. ఇవన్నీ కూడా ఈ జడ్జెస్ బంగ్లాస్ అన్ని ఇంటీరియర్లో కూడా వర్క్స్ కూడా అయితే అవుతున్నాయండి. అలానే మీకు ఈ రోడ్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్, అలానే ఏపీసీఆర్డీఏ వరకు మీకు అయితే చూపిస్తానండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇటు సైడు చాలా బంగ్లాస్ వరకు అయితే ఈ సైడ్ వాల్ అనేది నిర్మించారు. ప్రజెంట్ ఏంటంటే ఇటువైపు కొన్ని బంగ్లాస్ వైపు ఇటు సైడ్ వాళ్ళని గేట్ల కోసం అని చెప్పి ఈ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అసలు చూడొచ్చండి, చాలా త్వరగా అయితే ఈ పనులు అనేవి చాలా వేగంగా అయితే చేస్తున్నారు. అలానే మనకి ఇక్కడ మినిస్టర్స్ బంగ్లాస్ కూడా అయితే ఉన్నాయి. ఆ మినిస్టర్స్ బంగ్లాస్ దగ్గర కూడా దాదాపు ఈ పనులు అనేవి పూర్తయితే అయినాయి అన్నమాట. మొత్తానికి అమరావతిలో మౌలిక సదుపాయాలు మరియు భవన నిర్మాణం పనులు అనేది చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. ఈ డెవలప్మెంట్ చూస్తుంటే మన రాజధాని త్వరలోనే ఒక అద్భుతమైన నగరంగా రాబోతుందని మనం అర్థమవుతుంది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి మినిస్టర్స్ బంగ్లాస్ అనమాట. ఈ మినిస్టర్స్ బంగ్లాస్ పక్కనే మనకి ఎదురుగా కనిపిస్తున్న టవర్స్ వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అనమాట. అవి కూడా దాదాపు పూర్తయితే అయిపోయినాయండి. ఇవి కూడా త్వరలోనే ప్రారంభానికి రెడీ అయితే అవ్వబోతున్నాయి. ప్రజెంట్ ఈ ప్రాంతం అంతా ఎలా ఉందో మీరే చూడొచ్చు. ఈ రోడ్డు మొత్తం కూడా మనకి హైకోర్టుకి వెళ్ళే రోడ్డు అనమాట. అలానే ఇటువైపు నుంచి మనం ఐకానిక్ టవర్స్ వైపు కూడా అయితే వెళ్ళొచ్చు. ప్రజెంట్ ఇక్కడ ఈ మినిస్టర్స్ బంగ్లాస్ పనులు కూడా అయితే చాలా వరకు అయితే పూర్తి అయితే అయిపోయినాయి అనమాట. ఇక్కడ నుంచి మీరే చూస్తారు కదా, అసలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అనేవి ఎంత అద్భుతంగా అయితే కనిపిస్తుందో. మనం రాజధానిలో ఉన్నామా లేదంటే కంట్రీలో ఉన్నామా అన్నది అర్థం కావట్లేదు. చాలా అద్భుతంగా అయితే ఉందండి. అదేవిధంగా పక్కనే నిర్మాణంలో ఉన్న మంత్రుల బంగ్లాలు కూడా అయితే చాలా వేగంగా అయితే పనులు అయితే జరుగుతున్నాయండి. రాజధాని ప్రాంతంలో ప్రజెంట్ ఏంటంటే ఈ అధికార భవనాలు అనేవి చాలా త్వరగా అయితే పనులు పూర్తి చేశారు. అలానే ఇక్కడ మీరైతే చూడొచ్చు, ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ కూడా అసలు ఈ ప్రాంతం నుంచి ఇటువైపు వెళ్తుంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి చూడటానికి. ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ వచ్చేసి 12 టవర్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ మొత్తం G+12 ఫ్లోర్స్లో అయితే ఉంటాయి. వీటిని షీర్వాల్ టెక్నాలజీతో అయితే నిర్మించారండి. ఎలాంటి భూకంపాలు వచ్చినా కానీ చెక్కు చెదరకుండా అయితే ఉంటాయి. ఇవైతే చూసారు కదా, ఇప్పుడు ఆల్రెడీ ఇటు పార్కింగ్ సంబంధించిన కూడా పనులు అనేది పూర్తి చేశారు. త్వరలోనే ఇవి కూడా ప్రారంభానికి రెడీగా అయితే ఉన్నాయన్నమాట. ఇటు నుంచి మనం సీడ్ యాక్సిస్ రోడ్లో చూసినా కానీ ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అనేవి చాలా అద్భుతంగా అయితే కనిపిస్తున్నాయి. ఇది కూడా మీరే చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం సీడ్ యాక్సిస్ రోడ్లోంచి ఈ వ్యూ పాయింట్ కూడా చూడొచ్చు. చాలా అద్భుతంగా అయితే ఈ నిర్మాణాలు అనేవి చేస్తున్నారు. అలానే మనకి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ బ్యాక్ సైడ్ మంజీరా హోటల్ 4 స్టార్ అయితే హోటల్ అయితే కూడా ఉందండి. దానికి సంబంధించిన పనులు కూడా అది చాలా వేగంగా అయితే చేస్తున్నారు. అది కూడా పనులు స్టార్ట్ అయ్యి ఇంకా కన్స్ట్రక్షన్ అనేది త్వరగా జరిగితే ఇంకా చూడటానికి అయితే చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. చూస్తున్నారు కదా, ఇటువైపు కూడా మంచినీటి పైప్ లైన్లు కూడా మొత్తం కంప్లీట్ అయితే చేశారండి. ఇది వచ్చేసి ఎమ్మెల్సీ టవర్స్ అనమాట. ఇప్పుడు మనం ఈ సీడ్ యాక్సిస్ రోడ్లో నుంచి ఇటువైపు అయితే చూస్తున్నాము. రాజధాని ప్రాంతంలో ప్రజెంట్ ఈ రోడ్డు పనులు, అలానే డ్రైనేజీ పనులు, అలానే ఈ డక్స్ నిర్మాణం పనులు అనేవి చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. ఈ సీడ్ యాక్సిస్ రోడ్లో కూడా కొత్త చెట్లు అనేవి నాటారు. అవి కూడా ఎలా ఉందో చూద్దాము. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తానండి.